నమస్కారం ఎంఓ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు నగరం 3వ డివిజన్ అంబేద్కర్ నగర్ హైవే తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె శరణి పాల్గొన్నారు. ముందుగా శరణికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు గిరిజనులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అవి విన్న శరణి చలించిపోయి భావోద్వేగానికి గురయ్యారు. ఈసారి మా నాన్నను గెలిపించండి, మీ సమస్యలన్నీ తీర్చే బాధ్యతను నేను తీసుకుంటానని ఆమె వారికి కొండంత ధైర్యాన్నిచ్చింది. దీంతో ఆ గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి మా నాన్నని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. పర్యటనలో భాగంగా నిరుపేద చిన్నారులకు ఆమె దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం శరణి మీడియాతో మాట్లాడారు. డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఈ ప్రాంతంలో నివసించే నిరుపేదలందరూ చాలా కష్టంగా జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మా నాన్న ఈ డివిజన్లో పర్యటించి ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారన్నారు. అందుకని ఈ రోజు నన్ను పంపించి డివిజన్లో నివసిస్తున్న నిరుపేదల చిన్నారులకు దుస్తులు ఇవ్వాలని చెప్పారన్నారు. మా నాన్నగారు నెల్లూరులోనే పుట్టి పెరిగారని, అందుకే నెల్లూరుని అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. నెల్లూరు నగరం ఇంత అభివృద్ధి చెందిందంటే అందుకు నారాయణే కారణమన్నారు. నెల్లూరు సిటీలో ప్రధాన సమస్య దోమలు అని చెప్పారు. దోమలు లేని నగరంగా మార్చాలంటే అది ఒక్క నారాయణకే సాధ్యమవుతుందన్నారు. 90% అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ పూర్తి చేశారని, చివరిలో 10% పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయన్నారు. అధికారంలోకి రాగానే ఫస్ట్ ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసి దోమలు లేని నెల్లూరు సిటీగా తీర్చిదిద్దుతారని ఆమె ప్రజలందరికీ హామీ ఇచ్చారు. ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అండి, నేను నారాయణ గారి చిన్న కూతురునండి. నేను ఈరోజు 3rd వార్డ్ 142 బూత్లో క్యాంపెయినింగ్ చేయడానికి, మా నాన్నగారి తరఫున సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ డోర్ టు డోర్ తిరిగానండి, ప్రజల సమస్యలు తెలుసుకున్నాను. ఇక్కడున్న గిరిజనులు చాలా కష్టంగా జీవనాధారం సాగిస్తున్నారు. మీరు డ్రింకింగ్ ప్రాబ్లం అవ్వచ్చు, పర్ మంత్ 200 రూపీస్ పే చేసి కొనుక్కొని వాటర్ తాగుతున్నారు. కనీసం తాగడానికి, జీవనాధారం సాగడానికి కనీసం వాటర్ లేదండి. అదేవిధంగా మా నాన్నగారు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారండి. ఇక్కడికి వచ్చి ఇంటింటి సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడారు. ఈరోజు నన్ను పంపించి బట్టలు, చిన్నపిల్లలకి బట్టలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి బట్టలు, ప్రతి ఒక్కరికి డ్రింకింగ్ వాటరు, ప్రతి ఒక్కరికి ఒక హౌస్ ఖచ్చితంగా చాలా ఎసెన్షియల్ అండి జీవనం ఉండడానికి. సో ఇక్కడ సమస్యలు తెలుసుకున్నారు. మీరు మురికి నీళ్ళే తీసుకుంటే మురికి నీళ్ళు ఇంటి లోపలికి వచ్చేస్తున్నాయి, ఎలక్ట్రిసిటీ లేదు, లైట్స్ పనిచేయవు, ఎలక్ట్రిక్ కరెంట్ లేదు, ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయండి. మా నాన్నగారు ఖచ్చితంగా ఇవన్నీ రెక్టిఫై చేస్తారని స్వయంగా వచ్చి మరీ చెప్పారు. మా నాన్నగారికి ఓటేయండి అండ్ ఖచ్చితంగా ఇక్కడున్న సమస్యలు ప్రతి ఒక్కటి తీరుతాయండి. మా నాన్నగారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు నెల్లూరుని ఎంతో అభివృద్ధి చేశారండి. మా నాన్నగారి సొంత ఊరు నెల్లూరు. మా నాన్నగారు ఈ స్థాయిలో ఉన్నారంటే ఖచ్చితంగా నెల్లూరుకి ఎంతో కొంత రుణపడి చెయ్యాలి. ఎంతో కొంత చేస్తే ఖచ్చితంగా ప్రజలు సంతోషంగా ఉంటారని. సో 2014కి ముందు మా నాన్నగారు క్యాంపెయినింగ్ చేసినప్పుడు, మున్సిపల్ మినిస్టర్గా రాకముందు ప్రతి ఒక్కరి దగ్గర తిరిగి సమస్యలు తెలుసుకొని ఈ సమస్యలకి పరిష్కారం ఏంటి, ఎలా నేను రెక్టిఫై చేస్తాను అని ఎంతో ఆలోచించి ఎన్నో గొప్ప అభివృద్ధి చేశారు. ఈరోజు నెల్లూరు ఈ స్థితిలో ఉందంటే మా నాన్నగారే కారణం అండి. మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి, చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. నెల్లూరులో ముఖ్యమైన సమస్య మస్కిటోస్, దోమలు. ఆ దోమల్ని ఎలా అరికట్టాలి, ఆ దోమల్ని అరికట్టే వాతావరణం బాగుంటుంది, పిల్లలు తిరగడానికి బాగుంటుంది అండ్ మురికి నీళ్ళు రావు. సో ఆ సమస్య నేను ఎలా అరికట్టాలని పరీక్షాకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశారండి. ఆల్మోస్ట్ అయిపోయింది. మా నాన్నగారికి ఓటేయండి, ఖచ్చితంగా మీరు నెల్లూరులో చాలా అంటే చాలా అభివృద్ధి చూస్తారు. అదొకటే కాదండి, ఇప్పుడు మనం ఎండ్ టు ఎండ్ రోడ్స్ కూడా వేశారు. ఇప్పుడు రోడ్స్ పైన తిరుగుతున్నామంటే 90% వరకు మా నాన్నగారు కారణం అండి. ఇదొకటే కాదండి, పార్క్స్ తీసుకోండి, లేకపోతే గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకోండి, ఎన్నో రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకొని ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి. నా సొంత ఊరికి ఎంతో కొంత చేస్తే నేను కూడా హ్యాపీగా ఉంటాను, ఇక్కడ ఉన్న మనుషులు కూడా హ్యాపీగా ఉంటారనుకున్నారు. అండ్ మా నాన్నగారికి ఓటేయండి, సైకిల్ గుర్తుకి ఓటేయండి. ఖచ్చితంగా నెల్లూరు అభివృద్ధి చెందాలి, నెల్లూరు ఒక మెట్రోపాలిటన్ సిటీగా రావాలి అంటే మా నాన్నగారే చేయగలరు. థ్యాంక్ యూ అండి. సైకిల్ గుర్తు
అభివృద్ధి అంటే ఏంది అనేది నిరూపించింది ఎవరంటే ఒక పొంగూరు నారాయణ గారు. ఈరోజు మనకి తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర అభ్యర్థిగా రావడం నిజంగా కూడా మనకి జన్మజన్మం సంతోషం అనమాట, జన్మజన్మాల సంతోషం. ఎందుకంటే ఆయన రేపు గెలవంగానే మళ్ళీ అభివృద్ధి బాట పడతాడు. గతంలో ఓడిపోయినా కూడా 2019 ఎలక్షన్స్లో ఎక్కడా కూడా భయపడకుండా అంత పెద్ద హాస్పిటల్ని కరోనా హాస్పిటల్కి ఇచ్చి నెలకి 10 కోట్ల రూపాయలు సొంత జీతాలు, డాక్టర్లందరికీ కూడా సొంత జీతాలు ఇచ్చి మెయింటైన్ చేసిన మహా గొప్ప వ్యక్తి నారాయణ గారు. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు ఆ టైంలో కరోనా పీరియడ్లో విపరీతంగా చనిపోతున్నారు. ఆ టైంలో ఈయన ముందుగా వచ్చి ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైనా కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి వాళ్ళందరూ రికమెండేషన్ చేసుకొని మా హాస్పిటల్ని కరోనాకి ఇవ్వద్దని చెప్పి రికమెండేషన్ చేయించుకుంటే ఆ టైంలో ముందుకు వచ్చిన గొప్ప వ్యక్తి ఎవరంటే మన పొంగూరు నారాయణ గారు. అలాగే కరోనా పీరియడ్లో నారాయణ గారు ఏం చేశారని ప్రతిపక్షాలు వాగుతారు, వాళ్ళకేం పని లేక. కాకపోతే కరోనా పీరియడ్లో ప్రతి ఒక్క పేదలకి నాణ్యమైన సరుకులు, నాణ్యమైన నూనె, నెయ్యి, బెల్లం, అలాగే బియ్యం, కందిపప్పు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది పేద ప్రజలందరికీ కూడా. కాబట్టి నారాయణ అంటే ఒక వరం. మనం నారాయణ సార్ని రేపు రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించాలి. అలాగే మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అలాగే సైకిల్ గుర్తుకు ఓట్లేసి ఆయన కూడా ఒక అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అంబేద్కర్ నగర్ 3వ వార్డు అంబేద్కర్ నగర్ ఏరియాకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించిన రమణయ్య గారు కావచ్చు, శైలక్క కావచ్చు, లక్ష్మి కావచ్చు, గోవర్ధన్ గారు కావచ్చు, అలాగే సుధీర్ గారు కావచ్చు, బూత్ కన్వీనర్ మన రామ్ తులసి గారు కావచ్చు, శోభా గారు కావచ్చు, ఇక్కడ ఎవరు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మదన్న కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.